ఇక్కడ మనకు కడప ప్రాంతంలో మైదుకూరు దాటిన తర్వాత మీరు వెళ్తూ ఉంటే పెన్నా నది దాటినాక రాజంపేట ఆ వరుసలో కానీ లేదా మైదుకూరు దాటినాక ఆ వరుసలో కానీ చిన్నూరు మంచి ఎండల కాలంలో అక్కడ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఒక పని మీదట. మరి అలా ఒక చోట పోయేటప్పటికి ఈ యొక్క దోసకాయల యొక్క తోట వేసి ఉంటారు. మరి ఆకలి దప్పిగా అవుతూ ఉంటుంది ఆ తమ్ముడికి. మరి అన్న వెళ్తూ ఉంటే తమ్ముడు వెనక అనుసరిస్తూ ఉంటాడు. కొద్ది దూరం పోయేటప్పటికి ఆ దప్పికి తట్టుకోలేక ఆ తోటలో ఉండేటువంటి ఒక దోసకాయని తీసుకొని ఆ తమ్ముడు తింటాడు. కాసేపటికి తమ్ముడు వెనక వస్తున్నాడా లేదా అనేటువంటి ఆలోచనతో వెనక్కి తిరిగేటప్పటికి ఆ అబ్బాయి ఆ దోసకాయని తింటూ ఉంటాడు. నీకు ఎక్కడికి రా ఇది అని అడుగుతాడు. అంటే ఆ తోటలో ఉంటే తీసుకున్నాను అంటాడు. ఎవరిని అడిగి తీసుకున్నావు అంటాడు. అంటే అక్కడ తోటమాలి ఉంటే అడిగినాను, తీసుకో స్వామి అన్నాడు, తీసుకున్నాను. నువ్వు చేసింది తప్పు అని చెప్పి అక్కడ పిలిచబోతాడు. పిలిచబోయి వీడు నేను అడిగి తీసుకున్నాడా అంటే నన్నే అడిగా స్వామి, నేనే ఇచ్చినాను. ఈ తోట ఎవరిది అంటాడు. అంటే మా ఓనర్ది. నాది కాదు. మరి ఆయన అడగకుండా నువ్వు ఎత్తిచ్చినావు దోసకాయ, నువ్వు కూడా దొంగలే అంటాడు. తమ్ముడిని తిట్టినాడు. తమ్ముడికి ఇచ్చినట్టు తోటమాలి కూడా నువ్వు కూడా అధర్మం కదా. మరి ఓనర్ అడగకుండా ఇప్పుడు తోటమాలి పని అంటే ఏంటి, కాపాడాలి. కాపాడకుండా దోసకాయ తీసి ఆయనకి ఇవ్వడం తప్పు కదా, అది నీకు కూడా తప్పే అంటాడు. ఈ నువ్వు ఎక్కడ ఉన్నావు స్వామి, ఒక దోసకాయతో ఏమవుతుందంటే అది అధర్మం ఆయన పనికిరాదు, నీ తోటమాలి దగ్గరికి ఓనర్ దగ్గరికి అంటాడు. సరే ఓనర్ దగ్గరికి పోతారు. ఆయన అడుగుతారు, ఆయన నుండి ఏమయ్యా బాపనయ్యా పిచ్చి బాపనయ్య నీకేం పట్టింది, ఒక్క దోసకాయతో నాకేం కాదు పో అంటాడు. ఒరే నువ్వు కూడా తప్పులో రాజు దగ్గరికి పోతాడు. అందరూ తీసుకొని రాజు దగ్గరికి పోతాడు. రాజుకి చెప్తాడు, వీళ్ళందరూ ముగ్గురు కూడా తప్పు చేసినారు, అధర్మం చేసినారు అని చెప్పేసి. అప్పుడు రాజు అంటాడు, ఏమయ్యా నీకు ఒక దోసకాయ వాళ్ళే కాదని నీకేమిటంటే నువ్వు రాజు పనికిరావురా అంటాడు. సరే అయ్యా నువ్వు మరి ఇంత బాగా చెప్తున్నావు కదా, ఆ శిక్షతో నువ్వే చెప్పు అంటాడు. అంటే చెప్తా అని చెప్పి అక్కడ తెలుసుకొని వచ్చి తన తమ్ముని యొక్క 2 చేతులు దొంగతనం చేశాడు కాబట్టి ఆ 2 చేతులు నరికి వేయమంటాడు. సరే అని చెప్పి ఆ శిక్షను అమలు చేస్తారు. రక్తం కారుతూ ఉంటుంది. ఇక తమ్ముని తీసుకొని మిట్ట మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇట్లా ఇదంతా జరిగేటప్పటికి ఈ సాయం సంధ్య వేళ అవుతుంది. మరి సాయం సంధ్య వెళ్తే బ్రాహ్మణోత్తములు మనం సంధ్యవార్చుకోవాలి కాబట్టి ఆ ఇసుక ప్రాంతంలో ఇసుక తిన్నలో పోతూ ఒక చోట ఆపి తమ్ముని నాయన సాయం సంధ్య వేళ అయింది, మనం సంధ్యవార్చుకోవాలి కాబట్టి ఇక్కడ సంధ్య వార్చుకో అంటాడు. మరి ఆయన తెలియదా తమ్ముడికి చేతులు లేవనేటువంటి విషయం తెలుసు. కానీ ఆయన అంటాడు. ఈ తమ్ముడు కూడా మాట్లాడకుండా అన్నయ్య చెప్పినటువంటి ఆజ్ఞను అనుసరిస్తూ ఆ ఇసుకలో 2 చేతులు పెడతాడు నీటి కోసం. అక్కడి నుంచి ఒక నది ప్రవహిస్తుంది, దాన్ని చెయ్యేరు అంటారు. అది ఇంకా ఉంది, మన ఊరి పేరు కూడా అక్కడ ఉంది. ఇట్లా అనేకమైనటువంటి నదులు, వాటి వెనుక ఎంతో పరమ పవిత్రమైనటువంటి చరిత్రలు ఉన్నాయి. అందుకే కనీసం మనం కొంత వాటిని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని సంపాదించి వాటిని ఆవాహన చేసుకొని ఆ మంత్ర జలాలను స్వామి మీద వేసి దైవ కళ వస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం మనం చేసేటువంటి ప్రయత్నం చేయటమే. మాదండి.